నాకు అర్థం కావట్లేదు. అతను దొంగతనం చేశాడా, లంచతనం చేశాడా, లేకపోతే ఎవరన్నా బాంబు వేసాడా, లేకపోతే ఎవరైనా లేపేశాడా, ఎవరైనా వచ్చేసాడా చెప్పండి. ఎందుకు దొంగతనంగా వెళ్ళాలి? అదే కదా, అతను దొంగతనంగా వెళ్ళాలంటే ఎవడో మానబంధం చేయాలి, మర్డర్ చేయాలి, రేప్ చేయాలి, అయితే ఎవడో ఒకటి ఆస్తి దొబ్బేయాలి. ఏం పీకడు, ఏం చేశాడని చెప్పి వెళ్ళాలి. అతను బిందాస్గా ఆడాడు బిగ్ బాస్ లో. అతను నెగ్గుతూ మా గెలుపు కాదు, మొత్తం దేశం గెలుపు, ప్రపంచం గెలిపోతుంది. ఒక అంటే అతను అంటే ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి సామాన్యుడు బిగ్ బాస్ దాకా వచ్చాడు, ఇంకే ఒకటి రాకూడదు అని చెప్పి ప్లానింగ్ చేసుకుంటారు. నాకు ఇది కూడా అర్థమవుతుంది. వేరే యూట్యూబ్ కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన కొంచెం ఇది చేసినాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? దీనికి ఎక్కువైపోయింది, ఇంటికి ఊరు రమ్మంటున్నాడు అని అంటే చాలా మందికి ఇచ్చాడు అంటారు. నేను వేరేగా ఆడ పల్లె ప్రశాంత్ ఫ్రెండ్ నా దగ్గర నెంబర్ ఉంది, అతనిది. కాల్ చేసి ఏమైంది అన్న అంటే, కాదక్క కొంతమందికి చెప్పాడు, వాళ్ళు విడివిడిగా తీసుకుంటామంటారంట. విడివిడిగా తీసుకుంటే ఎన్ని వేల మంది వచ్చారు ఇక్కడ నుంచి? మరి అన్ని వేల మంది విడివిడిగా సావాలి అక్కడికి. ఏమవ్వాలి చెప్పు? అతను అన్నం తెలియలేదు, ఇన్ని రోజుల నుంచి ఆ నైట్ అంతా అక్కడ ఉన్నాడు. అసలు నిద్రలేదు, నిప్పుల్లో వాటిలోనే టెన్షన్ లో ఉన్నాడు. అక్కడికి వచ్చి ఒంటరిగా ఒక్కొక్కటి తీరంటే ఎవరు తీయగలడు? 3 నిమిషాలు ఇది ఇవ్వలేదు, 2 నిమిషాలు అంటే మీరు అందరు కలిపి తీసుకోమన్నాడు. తప్పేమంది, అందరు కలిపి ఎవరెవరు తీసుకున్నారంటే మీకు కావాలని అతను చేసిన కొన్ని మీడియా వాళ్ళు చేశారు అంతే తప్పించి అతను మాత్రం ఎవరిని ఇచ్చేసి మనిషి అయితే కాదు. ఎందుకంటే కష్టజీవి అంటే ఆ కష్టజీవి పైకి రాకూడదని చెప్పి ఇలా ఈ మార్కులు వేసి పక్క తీసేద్దాం అనుకుంటే, కానీ అలా కుదర మా పల్లె ప్రశ్న మేము గెలిపించుకుని మేము ఇచ్చేసుకున్నాం. గెలిపించుకున్నదే మేము అంతే. తీసుకొట్టాడు అక్కడ. మా తమ్ముడు కూడా అడగొచ్చు వాడిని, వాడికి కూడా తెలుసు. ఒరే వీడియో తీరా చెప్పి ఆ ఫోన్ నా దగ్గర రికార్డింగ్ అయ్యి ఉంది. నేను ఎందుకు తీయలేదంటే ఈ లొల్లిలో మళ్ళీ మా వాడికి ఏదైనా అవుతుందేమని చెప్పి నేను తీయలే. ఎప్పటికప్పుడు అది మీడియాకి, ఏ మీడియాలోనో పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. ఇట్లా జరిగింది, ఇదంతా ప్లానింగ్ మీద జరిగింది. ఇంకొకసారి ఇట్లా రిపీట్ అవుతే మాత్రం వేరేలా ఉంటది. ఎట్లా ఒక పిల్లోడు పల్లె ప్రసాద్ చూడడానికి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. స్వామి నీకు నా తమ్ముడు మంచిగా రావాలని మొక్కుకున్నా కూడా నేను పోయాడు అంటే ఇప్పుడు మీ మీద ఒక దెబ్బ పడుతుంది, పడితే మీకు కోపం వస్తుంది రాదు? అట్లాగే కోపం వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్లు వాళ్ళ ఎదురుగానే బదులు కొట్టారు. ఫోన్లు అంటే ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. సంథింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పక్క. ఇప్పుడు పల్లె ప్రశాంత్ అంటే పెద్ద ఒక రేంజ్ ఉంది. అతను షూట్ చేసుకోవడానికి చాలా మంది ఎదురు వేరే వాళ్ళని అడిగి కూడా తెచ్చుకున్నారంట అందులో.